హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనము క్రెడిట్ కార్డ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూస్తాం ఫ్రెండ్స్. సో క్రెడిట్ కార్డు కూడా మనకి లోన్ కిందే వస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డు వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలానే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో చూద్దాము. సో ఫస్ట్ అడ్వాంటేజెస్కి వస్తే ఈజీ క్రెడిట్ ఫెసిలిటీ. సో మనకి క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడు ఎక్కడ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఈజీ క్రెడిట్ ఫెసిలిటీ అంటున్నాము. సో మనం జనరల్గా పర్సనల్ లోన్ కావాలి అనుకుంటే బ్యాంకుకి వెళ్ళి మనం పర్సనల్ లోన్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ పర్సనల్ లోన్కి మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అని, ఇంట్రెస్ట్ అని, ఈఎంఐ ఛార్జెస్ అనేసి అవన్నీ ఉంటుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే మాటిమాటికి మనం బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం క్రెడిట్ ఫెసిలిటీ అనేది అవైల్ చేసుకోవచ్చు. సో సెకండ్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఫ్రీ. సో మనకి ఆన్ టైంలో మనం యూస్ చేసుకున్న అమౌంట్ అంటే అవుట్ స్టాండింగ్ పేమెంట్ కనుక చేసాము అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మనం ఒక 1 lakh పెట్టి ఏమన్నా ఈ మంత్ ఫస్ట్కి కనుక మనము పర్చేస్ చేసాము అనుకోండి, నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు బిల్ అనేది మనకి 2 types ఉంటాయి ఫ్రెండ్స్. సో అవుట్ స్టాండింగ్ ఉంటుంది, అలానే మినిమం అమౌంట్ డ్యూ కూడా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి అవుట్ స్టాండింగ్, సెకండ్ వచ్చి మినిమం అమౌంట్ డ్యూ. సో అవుట్ స్టాండింగ్ అంటే ఏంటంటే మనం ఎంత అమౌంట్ అయితే యూస్ చేసుకుంటున్నామో అంత అమౌంట్ని ఆన్ టైంలో కనుక పే చేసినట్లయితే మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో అలానే మినిమం అమౌంట్ డ్యూకి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh రూపీస్కి బిల్ అనేది జనరేట్ చేసాము అనుకోండి, మినిమం అమౌంట్ డ్యూ అనేది 1000 రూపీస్, 2000 రూపీస్ అలా పే చేస్తూ ఉంటాము. సో ఈ మినిమం అమౌంట్ డ్యూ కనుక మనం పే చేస్తున్నట్లయితే ఎప్పటికీ మనకి అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది తగ్గదు ఫ్రెండ్స్. సో క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో మనం మినిమం అమౌంట్ అనేది పే చేస్తున్నామా లేదంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది పే చేస్తున్నామా అనేది కొంచెం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనము ఫస్ట్కి మనం ఆ కార్డు యూజ్ చేసి ఒక 1 lakh రూపీస్కి ఏమన్నా పర్చేస్ చేసాము అనుకోండి, సో నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో బిల్ అనేది జనరేట్ అయిన తర్వాత 10 to 15 days తర్వాత మనం అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో అంటే నియర్లీ మనకి ఇదొక 30 days ఉంటుంది, మళ్ళీ మనకి అది 10 to 15 days. సో టోటల్గా 45 days అనేది మనకి ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ పే చేయడానికి ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి లైన్ ఆఫ్ క్రెడిట్. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ అమౌంట్లో 30% కన్నా తక్కువ యూజ్ చేసి ఆన్ టైంలో మనం అవుట్ స్టాండింగ్ పే చేస్తున్నట్లయితే మన సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఫ్యూచర్లో మనకి అమౌంట్ కావాలి అన్నప్పుడు తక్కువ ఇంట్రెస్ట్కి మనకి అమౌంట్ అనేది అవైల్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈఎంఐ ఫెసిలిటీ. సో మనకి ఈఎంఐ ఫెసిలిటీకి నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఈఎంఐ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో చిన్న అమౌంట్ యూజ్ చేసాము అనుకోండి, నెక్స్ట్ మంత్ మనం పే చేసేయగలుగుతాం. సో అలా లేకుండా మనం పెద్ద అమౌంట్ అనేది తీసుకున్నాము అనుకోండి, నెక్స్ట్ మంత్ పే చేయలేము కాబట్టి దాన్ని మనము ఈఎంఐగా కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో కొన్ని బ్యాంక్స్ వచ్చి అలో చేస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ వచ్చి ఈఎంఐ ఫెసిలిటీని అలో చేయవు, అంటే నెక్స్ట్ మంతే పే చేయమంటారు. ఎందుకంటే మళ్ళీ దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి. సో కొన్ని బ్యాంక్స్ అయితే అలో చేస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ అయితే అలో చేయట్లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సెంటివ్స్ అండ్ ఆఫర్స్. సో జనరల్గా మనకు తెలిసిందే ఫ్రెండ్స్, మనము ఫెస్టివల్ సీజన్స్ వచ్చినా లేదంటే నార్మల్గా కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకి ఆఫర్స్ ఉన్నాయి అంటారు. జనరల్గా ఐసిఐసిఐ మీద 2000, ఐసిఐసిఐ కార్డ్ మీద 2000 డిస్కౌంట్ అని, ఎస్బీఐ కార్డ్ మీద 2000 డిస్కౌంట్ అని అలా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో మనకి క్రెడిట్ కార్డు వల్ల ఆఫర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అలానే రివార్డ్ పాయింట్స్. సో మనం ఏమన్నా బిల్స్ పే చేసినట్లయితే, సో బిల్స్ పే చేసామనుకోండి, దీని ద్వారా మనకి రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది. సో ఆ రివార్డ్ పాయింట్స్ని మనము జనరల్గా రిడీమ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చి మనకి అడ్వాంటేజెస్ ఫ్రెండ్స్. సో డిసడ్వాంటేజెస్ చూస్తే మినిమం అమౌంట్ డ్యూ. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, జనరల్గా మనకి
పేమెంట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఉంటుంది, మినిమం అమౌంట్ డ్యూ కూడా ఉంటుంది. సో అవుట్ స్టాండింగ్ పేమెంట్ అయితే ఏదైతే మనం అమౌంట్ మొత్తం తీసుకున్నామో ఆ మొత్తం అమౌంట్ని కూడా నెక్స్ట్ మంత్లో మనం క్లియర్ చేసేయడం, దాన్ని అవుట్ స్టాండింగ్ పేమెంట్ అంటున్నాం. సో మినిమం అమౌంట్ డ్యూ అంటే చిన్న చిన్న అమౌంట్స్, అంటే 1000 రూపీస్ అలా, ఇది ఒక ఛార్జెస్ లాగా ఫ్రెండ్స్. జనరల్గా ఇది 2 to 4% ఉంటుంది. సో 2 to 4% అనేది మినిమం అమౌంట్ డ్యూ ఉంటుంది. సో మళ్ళీ మనం దాన్ని ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. సో సెకండ్కి వచ్చేసరికి హిడెన్ కాస్ట్. సో హిడెన్ కాస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హిడెన్ కాస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లేట్గా పే చేసినట్లయితే ఖచ్చితంగా లేట్ ఫీ ఛార్జెస్ ఉంటుంది. సో అలానే అది కాకుండా మనకి జాయినింగ్ ఫీ అని, రెన్యువల్ ఛార్జెస్ అనేసి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేసి మనకి తెలియకుండానే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల హిడెన్ కాస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అలానే ఓవర్ స్పెండింగ్. సో ఓవర్ స్పెండింగ్ అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా మనము ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎక్కువ యూజ్ చేయడం వల్ల మళ్ళీ దాన్ని రీపేమెంట్ చేయలేక నెక్స్ట్ మంత్ అని ఇంట్రెస్ట్ అనేది యాడప్ అవుతూ మళ్ళీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఓవర్ స్పెండింగ్. లాస్ట్కి వచ్చేసరికి లిమిట్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఏదైతే మనకి అమౌంట్ మనకి లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్లో 30% కనుక మనం యూజ్ చేస్తే మనం సేఫ్గా ఉంటాం ఫ్రెండ్స్. 30%, లెస్ దెన్ 30% కనుక యూజ్ చేస్తే మనకి సిబిల్ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా లేకుండా ఎక్కువ యూజ్ చేసాము అంటే 30% కన్నా ఎక్కువ యూజ్ చేసాము అంటే సిబిల్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 1 lakh అనేది మనకి లిమిట్ ఇచ్చారు అనుకోండి, దానిలో 30,000 అనేది మనము యూజ్ చేసుకొని దాన్ని పే చేసుకుంటూ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతకన్నా ఎక్కువ కనుక మనం యూజ్ చేసాము అంటే మనకి సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది. సో సిబిల్ స్కోర్ డౌన్ అయిపోయింది అంటే అది మనకి డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.